గుడ్ మార్నింగ్. ఈరోజు మనము వికారాబాద్ వెస్టేజ్ డిఎల్సిపిలో ఉన్నాము. మన ప్రముఖ డైమండ్ డైరెక్టర్, మెయిన్గా ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ధనలక్ష్మి శంకర్ సార్ మెంటర్స్గా, స్వప్న కోర్ టీంలో స్పీకర్గా ఉంటున్నటువంటి మన అమర్నాథ్ సార్ గారు ఇవాళ యువతకు, ఆయా కేటగిరీస్ బిజినెస్ వాళ్ళకి, రైతులకి అందరికీ కూడా తన సందేశాన్ని, తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి మన మధ్యలో ఈ చిన్నపాటి ఇంటర్వ్యూలో ఉన్నారు. మనందరం కూడా తన మాటలు భవిష్యత్తుకి బాగుపడే రీతిగా ఉంటాయని కోరుకుంటూ, సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు మేము చూసినట్లయితే ఇవాళ డిఎల్సిపికి వచ్చినాము. చాలా కేటగిరీల వైజు ఇక్కడ చాలామంది వచ్చినారు. వాళ్ళకి మీకైతే తెలుసు సార్, మాకంటే కూడా మీకు చాలా బాగా తెలుసు ఏ కేటగిరీలకు ఏ రకంగా ఈ వెస్టేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ నిజమా అబద్ధమా ఇలాంటి అపోహలు చాలామందిలో ఉన్నాయి. దీనికి మీరు ఏ విధంగా స్పందించి, ఏ విధంగా మీరు దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు భుజాలపైన మోసి ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలాసార్లు చూసినాం మిమ్మల్ని. అలాంటి దానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలండి? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ క్వశ్చన్ అడిగిర్రు. రియల్గా ఇది చాలా మంచి క్వశ్చన్. చాలామంది జనాల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. బట్ కొంతమంది దీని విలువ అర్థం కాక టైంపాస్ చేసుకునేటోళ్ళకి టైం లేక, మెయిన్గా నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, తెలుసుకునే టైం లేక వెయిట్ చేసుకున్నారు. బట్ మీరు టైం కేటాయించి అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్తున్నా. సో రియల్ వండర్ఫుల్ క్వశ్చను. ఇప్పుడు దీని నుంచి ఎట్లాంటి టైప్ ఆఫ్ కేటగిరీస్ వాళ్ళు బాగుపడుతున్నారంటే, కొంతమంది నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఎందుకంటే నేను చెప్తే అది బాగుండదు, బట్ లైవ్లో వాళ్ళ మాటల ద్వారా వినిపిస్తే అర్థమవుతుంది. కొంతమంది కేటగిరీస్ మామూలుగా అయితే బయట ఏ పని చేసినా, రైతు కానీ, ఒక చదువులేని వ్యక్తి కానీ, హౌస్ కీపింగ్ చేసేటోళ్ళు కానీ, మేనేజర్ లెవెల్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ ఎక్కడ కూడా ఒకే ప్లాట్ఫామ్లో పనిచేయరు. సో ఇక్కడ వెస్టీజ్లో వన్ అండ్ ఓన్లీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. క్యాడర్తో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేయగలిగే మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. దీంట్లో కొంతమందిని నేను పరిచయం చేస్తా. ఈ వికారాబాద్ డిఎల్సిపిలో అటెండ్ అయ్యారు. కొంతమందిని ఇంట్రడ్యూస్ చేద్దాం. సో చదువు లేదు, ఒక ఆమె అనూష మేడం అని ఉంటుంది. అనూష మేడం ఒకసారి రండి. చదువు లేడు యాక్చువల్గా మేడంకి ఒకసారి మేడం ఇన్కమ్ ఎంతో ఒకసారి అడగండి. మేడం, మీరు మొదట్లో ఎలాగొచ్చారు? మీ ఇన్కమ్ ఎంత? ఇప్పుడు ఎంత సంపాదిస్తారు? సార్, మొదట్లో ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేదాన్ని. అంటే హౌస్ కీపింగ్ జాబు. అక్కడ 10,000 నుంచి 12,000 వరకు వచ్చేది. కానీ అక్కడ ఇంకోటి హెల్త్ ఇష్యూ అయింది. అట్లా దానివల్ల ఎక్కడ చూపించుకున్నా మంచిగా అయితే లేదు. అయితే సార్ మాకు ఈ ప్లాట్ఫారం పరిచయం చేసిండు. ఇక్కడ సప్లిమెంట్స్ బాగుంటాయి. రెండోది ఇలా ఆదాయం కూడా తీసుకోవచ్చు. మేడం ఒకసారి ఒక మీటింగ్ రాండి అని చెప్తే ఓకే సార్ అని చెప్పేసి వచ్చి విన్నాము, తెలుసుకున్నాము. హెల్త్ మంచిగా అయింది. ఇంకొకటి, అక్కడ నేను 12 సంవత్సరాలు చేస్తే నాకు అక్కడ 10-12 వేలే వచ్చేది. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ చేస్తుంటే ఇప్పుడు 42,000 వస్తుంది నాకు. నేను నాకు పాసివ్ ఇన్కమ్ అంటే ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో నేను ఒక 3 days నేను జ్వరం వచ్చి వెళ్ళలేకపోతే నన్ను జాబ్లో నుంచి తీసేసిండ్రు. ఎందుకు రాలేదు, ఎందుకు అట్లా అనేసి జాబ్లో నుంచి తీసేస్తే మళ్ళీ బతిమిలాడి వెళ్ళాను. కానీ ఇక్కడ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో నేను ఇంటికాడిని నాకు స్టమక్ పెయిన్ వచ్చేసి, నాకు మైలపూర్ గడ్డలు వచ్చేసి నాకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీయాలని చెప్పారు. సరే సార్, నాకు మంచి టీం వచ్చింది సార్. మా అప్లైన్ అమర్నాథ్ సార్కు అప్పచెప్పి 3 months నేను బెడ్ రెస్ట్ తీసుకున్న, ఆపరేషన్ చేసుకొని 3 months నాకు ఒక నెల 21,000, ఒక నెల 24,000, ఇంకొక నెల 42,000. ఇట్లా ప్రతి నెల నాకు ఇన్కమ్ వచ్చింది. కానీ అదే ఎయిర్పోర్ట్లో చేస్తే నాకు ఆ ఇన్కమ్ రాకపోయేది. నన్ను కూడా లోపలికి అసలు గేట్ లోపల కూడా రానియకపోయేది. కానీ ఈ వేస్టేజ్ ప్లాట్ఫామ్ అయితే నేను ఇంకొకటి ఏం తెలుసుకున్నానంటే, బయట ఎక్కడ ఏ జాబ్ చేసినా ఏమీ లేదు. అక్కడ ఒక
మనం తిన్న వరకే, ఇంకోటి మనం లైఫ్ మనం చనిపోయేంత వరకు ఉండే వరకే ఉంది. కానీ దీంట్లో పిల్లలకి నా మన్మన్ వరకు 3 తరాల ఇన్కమ్ సార్, 3 తరాల ఇన్కమ్. మా ప్లానర్ అమన సారు మాకు ఈ ప్లాట్ఫారం పరిచయం చేసినందుకు మాకు దేవుడు అని మేము భావిస్తాము. ఎందుకంటే నా పిల్లలు కూడా, నేను చనిపోయినా కూడా నా పిల్లలకు కూడా డబ్బులు వస్తున్నాయంటే చేసుకోవచ్చు కదా సార్. సో చూసిరు కదా ఒకసారి సార్, ఒక సాధారణ వ్యక్తులు, ఏమీ తెలియని వ్యక్తులు, జస్ట్ చదువుకున్న వ్యక్తులతో మాతో జర్నీ చేస్తే ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుంటే సో ఏ రకంగా తయారవుతుర్రు, 40,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటూ బెడ్ మీద ఉండి ఫ్యామిలీని చూసుకోగలిగింది. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. సో ఇంకా కొంతమంది కేటగిరీస్ దీంట్లో, ఒక రైతు, మామూలుగా రైతు పంట పండిస్తేనే డబ్బులు వస్తాయి. బట్ పంటతో పాటు పంట పండించడానికి డబ్బులు కావాలంటే ఎక్కడో నానా ఇబ్బందులు పడతాడు. బట్ ఇదే ఒక ఆపర్చునిటీ రైతు ఉపయోగించుకుంటే ఈ కంపెనీ ఇచ్చే డబ్బులతోటి సార్ పంటలు పండిస్తాడు. ఒకసారి సారు నరసింహ సార్ మన మధ్యలో ఉన్నారు. ఒకసారి సార్ యాక్చువల్ సార్ పేరు నరసింహ సారు, ఇంట్రడ్యూస్ చేయండి. సో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ గురించి చాలా బాగా గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి నరసింహులు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రైతుని సార్. అంటే ఈరోజు ఒక రైతు ఎక్కడైనా పని చేసుకోవాలంటే పంట పండించాలి, చేసుకోవాలి. లేదంటే వ్యవసాయం తప్ప వేరే పని అయితే రాదు సార్. అంటే చదువుకోలేం కాబట్టి బయట ఎక్కడ జాబ్ చేయలేము. అలాంటి టైంలో నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఒక మేడం ద్వారా పరిచయం అయింది, అనుష మేడం ద్వారా పరిచయం అయింది. ఈరోజు అనుష మేడం ద్వారా నేను ఈ ప్లాట్ఫామ్ పట్టుకొని ఒక రైతుగా మంచి స్థాయికి వచ్చింది. ఎందుకంటే ఒక రైతుగా బయట ఎన్నో పనులు చేసిన, కానీ ఎందులో కూడా సక్సెస్ అనేది కాలేదు. అక్కడ పంటలో లాస్ వచ్చినా మనకే నష్టం, డబ్బులు పెట్టినా మనకే నష్టం. కానీ ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని ప్రోడక్ట్ వాడుకున్నా సార్. వాడుకున్నాక నాకు హెల్త్ వచ్చింది. హెల్త్ పరంగా డబ్బు ఉన్నదనే విషయం మన అమర్నాథ్ సార్ గురించి ద్వారా తెలుసుకోవడం ద్వారా నేను నెక్స్ట్ మీటింగ్ వినడం ద్వారా నాకు ఏమైందంటే, ఎక్కడ చేసినా మనం డబ్బు కోసమే ఈరోజు పని చేస్తున్నాం. మరి అదే డబ్బు ఇక్కడ ఉంది, రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు ఉంది. మరి ఆ డబ్బు ఎట్లా సంపాదించుకోవాలి? మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మన ఇంట్లో కష్టపడితే మనం లైఫ్ టైం కూడా మంచిగా బతుకోవచ్చు. మరి బయట ఎంత కష్టం చేసినా వేజ్ అనేది మనకు పైబడిపోతుంది, కానీ డబ్బు ఎక్కడ సంపాదన అనేది లేదు. కానీ ఇందులో మనం ఒక 3 సంవత్సరాలు కష్టపడితే కనుక మన పిల్లలు, మన ఫ్యామిలీ తోటి 40 సంవత్సరాలు కూడా సుఖంగా బతుకోవచ్చు అనేది నాకు ఒకటి అర్థమై ఈరోజు నేను ప్లాట్ఫామ్ పరిచయం చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంట్లో కూడా నేను నిలబడ్డానికి ఈరోజు మన అమర్నాథ్ సార్ గారు ఫుల్ సపోర్ట్ తోటి నిలబడ్డానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఒక రైతు ఇందాక వచ్చినామే జస్ట్ ఒక హెల్త్ బాగాలేక బెడ్ మీద ఉన్నా కూడా డబ్బులు సంపాదించే వ్యక్తి. సో హెల్త్ బాగాలేకపోయినా డబ్బులు వస్తాయి. దీంట్లో టీం ఉండడం వల్ల ఒక రైతు కూడా చదువు లేకపోయినా గెలవగలుగుతున్నాడు. యాజ్ వెల్ సేమ్ ఇంకా అన్ఎడ్యుకేటెడ్గా ఒక హౌస్ వైఫ్గా ఉన్న వ్యక్తి, హౌస్ వైఫ్గాను ఉంటూ వాళ్ళ భర్త యాక్చువల్గా నాకు తెలిసిన టీంలో 15 సంవత్సరాలు ఆయన వర్క్ చేసిండు. బట్ వాళ్ళ మాటల్లో ఇందాం నిజంగా ఒక హౌస్ వైఫ్ దీంట్లో ఏ రకంగా సక్సెస్ అయిందనేది మేడం మాటల్లో ఇందాము. సరిత మేడం ఒకసారి రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. హాయ్ సార్. సో నా పేరు సరిత రమేష్. నేను ఒక హౌస్ వైఫ్ నండి. సో నాకైతే నేను ఒక హౌస్ వైఫ్ని, బట్ నేనైతే ఏం చదువుకోలేదు. కానీ మా సార్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. సో హెల్త్ ప్రాబ్లం రావడం ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయింది. సో నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది ఎవరో కాదు, సో అమర్నాథ్ సార్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ మా సార్కి కిడ్నీ స్టోన్ సార్. సో కిడ్నీలో రాళ్ళు రావడం ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. సో బయట అయితే ₹1,00,000 వరకు ఖర్చు పెట్టుకున్నామండి. సో ఆపరేషన్ అయింది, సో క్యూర్ అయింది. కానీ మళ్ళీ 6 months అవ్వగా అట్లనే మళ్ళీ సేమ్ రిటర్న్ అదే ప్రాబ్లం రావడం ద్వారా మేము మళ్ళీ చెక్ చేయించుకోవడానికి పోతే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఏం కాదు, సో మెడిసిన్ ద్వారా తక్కువ అవుతుంది అని చెప్పారు. సో అలాగా మళ్ళీ ఇంకా 6 months అవ్వలేదు సార్, 1 lakh వరకు ఖర్చు పెట్టుకున్నామని అంటే, లేదమ్మా మెడిసిన్ వాడండి తగ్గుతుందని చెప్పారు. సో అప్పుడే నాకు వెస్టేజ్ అనేది పరిచయం అయింది. సో సార్ ఉండి చెప్పారు, అమ్మ అక్కడైతే 1 lakh వరకు ఖర్చు పెట్టారు కదా మీరు, సో ఇక్కడైతే జస్ట్ ఒక 3,500 ఖర్చు పెట్టుకున్నామ్మా, ఖచ్చితంగా మీ హస్బెండ్కి తగ్గుతుంది అని చెప్పారు. సో ఓకే సార్, ఇదేదో బాగుంది కదా, 1 lakh ఖర్చు పెడితే ఆలోచించలేదు, ఒక 3,500 ఖర్చు పెడితే ఏం పోయేది లేదని 3 months నేను వాడుకున్నా సార్. సో 3 నెలలు వాడుకుంటే మా సార్కి యూరిన్ ద్వారా రాళ్ళు బయటికి రావడం జరిగింది సార్. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో అలాగా కొంతమందికి చెప్పడం ద్వారా నాకు వండర్ఫుల్ టీం వచ్చింది. ఆ టీంతో పాటు నేను ఈరోజు ఈ వేస్టేజ్లో ₹38,333 తీసుకుంటున్నాను. సో ఇంట్లో ఉండే నేను ఇంత తీసుకుంటున్నా. మా సారు ఒక్క 15 సంవత్సరాల నుంచి బయట కష్టపడుతున్నారు, కానీ అదే
28,000. సో 1,000 రూపాయలు పెరగడానికి సంవత్సరం అంతా కష్టపడితే 1,000 రూపాయలు పెంచారు. సో నేను ఇక్కడ జస్ట్ ఒక్క 10 నెలలు 12 నెలలు కష్టపడితే 38,000 సంపాదిస్తున్నా. సో నాకేం కావాలి, నా ఫ్యూచర్ ముందు ఎలా ఉండబోతుంది అనేది నేను నిర్ణయించుకుంటున్నా. సో ఇందులో 1 lakh తీసుకోవాలి ఇంకొక 4 monthsలో అనేసి వర్క్ చేస్తున్నా సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అమర్ సార్. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఒక హౌస్ వైఫ్ అంటే డిఫరెంట్ కేటగిరీల వాళ్ళు ఒకే ప్లాట్ఫామ్లో సక్సెస్ అవ్వచ్చు అని ఇంతకంటే నాకు తెలిసి విట్నెస్లు లేవు. కాబట్టి అర్థం చేసుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా యూత్కి నేను చెప్పేది ఏంటంటే మామూలు ఒక హౌస్ వైఫే గెలుస్తుంది, ఒక బట్టల షాప్లో పనిచేసే వ్యక్తి గెలుస్తున్నాడు, రైతు గెలుస్తున్నాడు, మామూలుగా మంచం మీద 3 నెలలు పండుకున్న వ్యక్తి కూడా గెలిచి డబ్బు తీసుకొని ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. బట్ కాలు చెయ్యి అన్నీ బాగుండి తలుసుకుంటే తలరాతను మార్చుకోగలిగిన సత్తా ఉన్న యూత్కి నేను వెల్కమ్ చేస్తున్నది ఏంటంటే నిజంగా చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది. సో ఏమీ లేని వీళ్ళే గెలుస్తుంటే అన్నీ ఉన్న మనము తలుసుకుంటే 3 తరాలు మన తరతరాలు బాగుండేటట్టు దీంట్లో 3 తరాలు ఇన్కమ్ అనేది సెట్ చేయడం జరిగింది. సో మేమంతా కూడా దీంట్లో మెయిన్గా ఉండడానికి కారణం ఏంటంటే కాలు చెయ్యి బాగుంటే వచ్చే ఇన్కమ్ కొరకు కాదు, ఒక చోట పనికి పోయి డ్యూటీకి పోయి డబ్బులు వచ్చే పని కొరకు కాదు మేము చేసేది. సో మాకు హెల్త్ బాగాలేకపోయినా మేడం లాగా 4 నెలలు బెడ్ మీద పడుకున్నా, లేదనుకుంటే నేను అనుకోకుండా చనిపోయినా దాని తర్వాత ఇన్కమ్ కూడా ఆగకుండా నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేదై ఉండాలి. చూశారు కదా మన వెస్టేజ్ అమర్నాథ్ సార్ గారి మాటల్లో విన్నాం కదా. ఎంఎస్ఆర్ అసోసియేషన్ ద్వారా డైమండ్ డైరెక్టర్గా సార్ అనేకమైనటువంటి మోటివేషన్ స్పీక్స్, బిజినెస్ ప్లాన్స్ ఎంతోమంది యువతకు మార్గదర్శిగా నేనైతే సార్ని బాహుబలి అని పిలుస్తాను. చాలామంది యూత్ని మోటివేట్ చేస్తూ, యూతే కాదు అగ్రికల్చర్ సైడ్ కానీ, బ్యూటీ సైడ్ కానీ, లేదంటే హెల్త్ సైడ్ కానీ, ఇంకా రకరకాలుగా చాలా రకరకాలైనటువంటి ఫార్ములాస్లో, రకరకాలైనటువంటి డినామినేషన్స్లో, రకరకాలైనటువంటి ప్రజలతోని సారు జర్నీ చేస్తున్నాడు. మిమ్మల్ని వెంబడించడానికి, మిమ్మల్ని అనుకరించడానికి ఇష్టపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ బాలీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.